నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి కళ చెదిరిపోయిందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి కళ చెదిరిపోయింది అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. ఏంటి అని అంటే వాలంటీర్లని ఎన్నికల విధులకి అసలు ఉపయోగించద్దు, సచివాలయ సిబ్బంది అనేది కేవలం వీళ్ళకి ఇంకి పెట్టడానికి మాత్రమే ఉపయోగించండి అని చెప్పేసి అని ఎన్నికల సంఘం చెప్పింది. సో ఇదే నిర్ణయం తీసుకుంది, ఇదే ఫాలో అవ్వాలి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? పాపం జగన్మోహన్ రెడ్డి కళ చెదిరిపోయినట్టేనా? అనుకున్నదే అనుకూలంగా ఏది జరగట్లేదా? 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా వ్యవస్థల్ని గుప్పెట పట్టుకొని అన్ని వ్యవస్థల్ని తన పాదాక్రాంతం చేసుకొని పరిపాలనని తనకు అనుకూలంగా మలుచుకొని రాబోతున్న ఎన్నికలకి వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎజెండా సక్సెస్ఫుల్గా అమలుపరచడానికి చాలా స్థాయిల్లో చాలామంది అధికారులు సహకరిస్తూ వచ్చారు. అటువంటి అధికారుల సహకారం వల్ల ఆయన చాలా ఉల్లంఘనకు పాల్పడ్డారు, అరాచకాలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డ తీరు మనకి ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో చూసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా చూడటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారికంగా వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడటం, చట్ట ఉల్లంఘనకు పాల్పడటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ప్రతిపక్ష పార్టీలని కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించి బలవంతపు విత్డ్రాయల్స్, అంటే నామినేషన్ వేసిన వాళ్ళ చేత పోలీసుల ద్వారా మీరు కనుక నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే మీ మీద గంజాయి కేసు పెడతాం, మీ ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాం, మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పని బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి, అంటే మొట్టమొదటి డబ్బేరేసారు. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి, మేము ఏకగ్రీవం చేసుకుంటాం, యునానిమస్గా డిక్లేర్ చేసుకుంటాం. వీళ్ళు డబ్బుకు లొంగితే, అంటే మనకి సామధాన భేద దండోపాయాలని ఉంటాయి, డబ్బుకు లొంగితే బెదిరించే అవసరం లేదు, బెదిరింపులకి లొంగకపోతే దండోపాయం, దాడులు చేయి, దౌర్జన్యాలు చేయి, ఈ రకమైన విధానాలను అవలంబిస్తూ వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఉన్నారు. ఆ అడుగులేసే నేపథ్యంలోనే ఆయన ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలతో వర్క్షాప్ పెట్టిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నా, నేను బటన్ నొక్కుతా ఉన్నా, ఆ బటన్ నొక్కి మీకు ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేస్తున్నా, ఈ ప్లాట్ఫామ్ బిల్డప్ చేసిన ఆ యాంబియన్స్ని ఎక్స్ప్లైట్ చేసుకొని మీరు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి, ప్రజల్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి, మీకు నేను ఇన్ని లక్షల మంది సైన్యాన్ని మీకు అప్పచెప్తున్నా అని చెప్పని ఆయన వివరించి చెప్పడం జరిగింది. 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు, 1,30,000 మంది గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీళ్ళకు తోడుగా మన పార్టీ వైపు నుంచి గృహసారథుల పేరిట, సచివాలయ కన్వీనర్ల పేరిట ఇంకొక 5-6 లక్షల మంది సిబ్బందిని మనం నియామకం చేసుకుంటున్నాం. అంటే మీ చేతిలో 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఇప్పుడు అది ప్రతిపక్ష పార్టీలకు లేని అడ్వాంటేజ్ ఇది. నేను గవర్నమెంట్లో ఉన్నా, నేను ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నా, మీకు ఇంతటి మెకానిజం, ఇంతటి సైన్యాన్ని మీకు అప్పచెప్తా ఉన్నా. వై నాట్ 175? మనం గతంలో 151 గెలిచాం. ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్, ఇంత మెకానిజము, ఇంత యంత్రాంగము, వీటిని అడ్డం పెట్టుకొని మనం 175 ఎందుకు గెలవలేమని చెప్పని వాళ్ళ శాసనసభ్యుల్ని మోటివేట్ చేస్తూ వచ్చారు ఆయన. అంటే ఆయన ఈ మాట్లాడుతున్న ప్రసంగాలు ఇవన్నీ ప్రతిపక్షాలకి జారట్లేదా? బాహటంగానే లైవ్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఆయన ఎక్కడ దాచుకోకుండా, ఎటువంటి సస్పెషన్ లేకుండానే చెప్తున్నారు. వాలంటీర్లు మన పార్టీ అభిమానులే అని చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్షాల వైపు నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. వాళ్ళ పార్టీ అభిమానులకి ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎన్నికల విధుల్లో కొనసాగించిన పక్షంలో వాళ్ళు అవుట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే పనిచేస్తారు. అదే సందర్భంలో ఇవాళ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ఘట్టం. ఆ ఎన్నికల నిర్వహణకి సమర్థత, అనుభవము, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు కావాలి. ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వాళ్ళకున్న అనుభవం ఎంత? 2019 అక్టోబర్ 2వ తారీఖు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు.
అవును. వాళ్ళని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళని అపాయింట్మెంట్స్ జరిగినాయి 2019 అక్టోబర్ 2. వాళ్ళని 2 years ప్రొబేషన్ పీరియడ్లో అటు పెట్టారు. అంటే ట్రైనీస్ 2 years వరకు. వాళ్ళని 2021 అక్టోబర్ 2కి వాళ్ళ ప్రొబేషన్ కంప్లీట్ అయింది. అయినా సరే వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా వాళ్ళని గుర్తించింది 2022 జూన్ 30 మాత్రమే. అంటే రేపు ఎన్నికలు సమీపిస్తున్న 2024 ఏప్రిల్ నాటికి వాళ్ళకి కనీసం 2 సంవత్సరాల పాటు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన అనుభవం కూడా లేదు. అటువంటి వాళ్ళని పూర్తిస్థాయి ఎన్నికల విధుల్లో ఎంగేజ్ చేయాలి అని చెప్పని మొదటి నుంచి ఎన్నికల విధుల్లో కీలకంగా వ్యవహరించే ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం చేయాలి అని చెప్పని ఉపాధ్యాయులకి బోధనేతర విధుల్లో అంటే బోధనేతర విధులు వాళ్ళకి కేటాయించడానికి వీల్లేదు అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. అంటే వాళ్ళు బియాండ్ టీచింగ్ వాళ్ళు ఇంకా వేరే ఏ ఫంక్షనింగ్లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. కానీ మొదటి నుంచి ఎన్నికల నిర్వహణలో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉంది టీచర్లకి ఫస్ట్ నుంచి కూడా. ఆఖరికి గతంలో అయితే ఓటర్ల నమోదు తొలగింపులు కూడా ఉపాధ్యాయుల చేతి మీదుగానే జరిగాయి. గ్రాడ్యువల్గా ఆ విధానాన్ని ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల నుంచి దూరం చేస్తూ వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ప్రొసీడింగ్స్లో కూడా ఎలక్షన్ విధుల్లో కూడా ఉపాధ్యాయుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళందరూ మన ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అపాయింట్ చేయబడ్డ ఉద్యోగులు, వీళ్ళు మనకు లాయల్గా ఉంటారు, మనం ఇచ్చాం ఉద్యోగాలు వాళ్ళకి, మనం వాళ్ళకి పిఆర్సీ ఇస్తున్నాం కాబట్టి మన పార్టీ కార్యకర్తలాగా వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని అడ్డుపెట్టి ఎలక్షన్ని మనం మ్యానిపులేట్ చేసుకోగలుగుతాం. ఎలా అయితే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో చేశామో, ఎలా అయితే కుప్పం మున్సిపల్ ఎలక్షన్లో చేశామో, ఎలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చేశామో అదేవిధంగా ఎన్నికలన్నీ ఒక అపహాస్యంగా మార్చేసి ఈ సిబ్బంది మన వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రజల మనోభావాలు ప్రజల ఓట్లు ఇవన్నీ మనకు అనవసరం. మనకి ఉద్యోగులు మన చేతిలో ఉంటే మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే కడబంతిని కూర్చున్నా మనకు అందుద్ది అని చెప్పని. అంటే మన కోసం దాచిపెడతాడు, వడ్డించేవాడు కనుక మనవాడైనప్పుడు మన కోసం చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహించేది మన వాళ్ళైతే ప్రజల ఓట్లతో మనకు సంబంధం లేదు, మన వాళ్ళు గుద్దేస్తారు. మనకి గతంలోనే ఉద్యోగ సంఘ నాయకుడు బండి శ్రీనివాస్ చెప్పడం జరిగింది కదా, మా ఉద్యోగులను కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చాము అని చెప్పని. అంటే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఇవాళ ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ రాజకీయ ఎజెండాను అమలుపరచడం కోసం ఎన్నికలని అపహాస్యం పాలు చేస్తా ఎన్నికల వ్యవస్థని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్లే ప్రభుత్వాలని కూల్చడానికి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సంసిద్ధం అవుతున్నారు అని చెప్పని మనకి బండి శ్రీనివాస్ వ్యాఖ్యల ద్వారా తేటతనం అవుతుంది. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సచివాలయ వ్యవస్థ ఈ వాలంటీర్ల ద్వారా తనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలుచుకోవాలని చెప్పని, అంటే ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేదు, ఆ ఈవీఎంలు వీళ్ళే ఒత్తేస్తారు, ఎవరెవరైతే ఓటుకు రాలేదో వాళ్ళ ఓట్లన్నీ వీళ్ళే వేసేస్తారు. గెలుపుకి ఓటమికి మధ్య ఎంత వేరియేషన్ ఉంటుంది, 5% 6% ఉంటుంది. సో ఆ 5-6% వీళ్ళ ద్వారా ఆయన ఓట్లు ఏం చేసుకోవాలనే ఆలోచన ఉన్నాడు, రిగ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నాడు. బూత్ క్యాప్చర్ లాంటివే ఇవన్నీ కూడా. అంటే ఒక రకంగా వెనకటి రోజులనేమో మజిల్ పవర్ తోటి వాళ్ళు ఈ గూన్స్ బూతుల్లో చొరబడి దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు వైట్ కాలర్ రాళ్లతో అనమాట ఉద్యోగుల రూపంలో బూతుల్ని క్యాప్చర్ చేసేయటం, దాని ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించాడు. కానీ ఎలక్షన్ కమిషను ఇవి ఏం చెల్లుబాటు కావనైనా ఈ సచివాలయ ఉద్యోగుల్ని పోలింగ్ విధుల్లో వాడుకోవాలి అని అంటే మనకి ఓటేసిన వాళ్ళకి చుక్క పెట్టేది ఉంటుంది, దాని వరకు వాడుకోండి వాళ్ళకి, అంతేగాని వాళ్ళకి ఓటు ఎలో చేయటం ఈవీఎం ఆపరేషను ఇవేవి వాళ్ళకి సంబంధం లేదు, ఆ విధిలో వాళ్ళని కొనసాగించడానికి వీల్లేదు. వాలంటీర్లని అసలు ఎన్నికల విధులకి పాల్గొనడానికి వీల్లేదు, ఎన్నికల విధులకు దూరం పెట్టండి అని చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని అంటే వాలంటీర్ని మరింత నియంత్రించాల్సిన అవసరం ఉంది. అసలు ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ అనేవాడు సంక్షేమ పథకాల లబ్ధిదారులని కలవటానికి వీల్లేదు. ఎందుకంటే వాడి డ్యూటీలో భాగంగా ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషరీస్ని మీట్ అవటం, వాళ్ళ దగ్గర వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అసలు కంప్లీట్ అన్ని విధుల నుంచి దూరం పెట్టేయాలని.
మళ్ళీ ఎలక్షన్స్ పూర్తయినాక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలి, లేదు ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంగేజ్ చేసుకోవాలి. ఇది ప్రజల నుంచి మిగిలిన రాజకీయ పక్షాల నుంచి వస్తున్న డిమాండ్. ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళని అసలు కనీసం ఏ ఓటర్ ఇంటికి అడుగు పెట్టకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ విధమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చోటానికి వీల్లేదు. ఎవరెవరు వాలంటీర్లు అనేది గ్రామాల్లో ఐడెంటిఫై అయ్యి ఉంటారు. వాళ్ళని రేపు రోజున రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా కూర్చున్నా కూడా అవసరమైతే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా కావాల్సిన అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి ఆశల మీద నీళ్లు జల్లినట్టే. ఆయన ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి సిద్ధపడాల్సిందే. మ్యానిపులేషన్స్కి ఆస్కారం లేని పరిస్థితి ఎలక్షన్ కమిషన్ కొంత రంగం సిద్ధం చేస్తుంది. గతంలో జరిగిన తప్పొప్పులు మరొకసారి జరగకుండా కొంతవరకైనా సరే కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ యోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 100% కొంత స్థాయిలో అయినా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్దని ఆశిద్దాం. ఈసారి మ్యానిపులేషన్కి ఆస్కారం లేని ప్రజా తీర్పు వెలువడొద్దని ఆశిద్దాం. తప్పకుండా అండి. సో ఆ దిశగానే ఎన్నికల సంఘం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. వాలంటీర్లని ఆ వ్యవస్థనే కంప్లీట్గా ఎన్నికల విధుల్లోకి రానియకుండా నిర్ణయం తీసుకుంది కాబట్టి కొంచెం అది హర్షించదగ్గ విషయమే. సో ఈ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ప్రజల నిర్ణయమే తీర్పుగా వస్తుందని ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, రాజేష్.